తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ హిట్లర్ నాకు ఆదర్శం, ఆయన కోర్ టీం పేరే హైడ్రాకు పేరు పెట్టాను అనేటువంటిది, ఐ కెన్ డిమాలిష్ ఎనీథింగ్ అనేటువంటి స్టేట్మెంట్. కాకపోతే పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి సోషల్ మీద. ప్రస్తుతం మాట్లాడదాం. పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ కార్పొరేషన్ చైర్మన్, సీనియర్ నాయకులు. రేవంత్ రెడ్డి కామెంటు కేవలం అక్రమ నిర్మాణాలపైన మాత్రమే ఆయన చేసింది అనేటువంటిది కాంగ్రెస్ నుంచి మద్దతు, అంటే సపోర్ట్ దొరుకుతూ ఉంది. మీరేమో హిట్లర్ లాగా మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి మీరు స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. రోజు 420 హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, అమలు చేయలేనటువంటి పరిస్థితులలో మొదట 100 రోజులు అన్నారు, తర్వాత సంవత్సర కాలం అన్నారు. 2.5 సంవత్సరాలు గడిచిపోయినటువంటి పరిస్థితులలో, వాటిని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి ఒక భయానకమైన వాతావరణం సృష్టించడానికి ఈరోజు హైడ్రా లాంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చిన దానికి స్ఫూర్తి అడాల్ఫ్ హిట్లర్ అని చెప్పి ఈరోజు పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసినా కూడా వందలాది మంది నాయకులు, ఏ నాయకుడు కూడా ఇప్పటి వరకు హిట్లరే నా స్ఫూర్తి అని చెప్పినటువంటి పబ్లిక్గా ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పటివరకు మనం చూసినటువంటి పరిస్థితి లేదు. చరిత్ర పుస్తకాల పేజీలన్నీ కూడా తిరిగేసినా కూడా, పురాణాలను గాలించినా కూడా హిట్లర్ లాంటి నరరూప రాక్షసుడు ఈరోజు ఎక్కడ కూడా మనకు కనిపించాడు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 7-8 కోట్ల మంది ప్రజల మరణానికి కారకుడు అడాల్ఫ్ హిట్లర్. జర్మనీ జాతీయవాదము, జర్మనీ విస్తరణ అనే ఒక ముసుగులో వేరే దేశాల మీదకి దండయాత్రలకు యుద్ధం చేసి కోట్లాది మంది చావు కారకుడు అయినాడు. అదేవిధంగా సొంత దేశంలో జర్మనీలో కూడా లక్షలాది మంది యూదులను తీసుకొచ్చి కాన్సన్ట్రేషన్ క్యాంపులలో 18-20 గంటలు పని చేయించి వాళ్ళకి తిండి పెట్టకుండా, అదేవిధంగా గ్యాస్ ఛాంబర్లలో కుక్కి వాళ్ళందరినీ కూడా సైనైడ్ గ్యాస్ని రిలీజ్ చేసి సుమారు 60 లక్షల మంది యూదుల మరణానికి కారకుడైనాడు. వాళ్ళని హత్య చేసిండు. 2 రోజుల వ్యవధిలో సుమారు 33,000 మంది యూదులను నించోబెట్టి వాళ్ళందరినీ కాల్చి చంపమని తన సైన్యానికి ఆదేశాలు ఇచ్చిండు. ఇట్లాంటి సైన్యానికి ఆదేశాలు ఇచ్చిండు. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వికలాంగులందరినీ కూడా, వీళ్ళతోని మన దేశానికి ఏ ప్రయోజనం లేదు, వీళ్ళందరూ దేశానికి భారం అనే ఒక ముద్ర వేసి లక్షలాది మంది వికలాంగులను తీసుకొచ్చి గ్యాస్ ఛాంబర్లలో కుక్కి వాళ్ళందరినీ కూడా చంపించేసి వాళ్ళందరి శవాలని కుప్పలు తెప్పలుగా పూడ్చిపెట్టినటువంటి నరరూప రాక్షసుడు అడాల్ఫ్ హిట్లర్. అట్లాంటి హిట్లర్ ఈరోజు అమెరికా పర్ల్ హార్బర్లో వేలాది మంది చావు కారకులైనా కూడా, అదేవిధంగా జపాన్ హిరోషిమా నాగాసాకిలో 2 లక్షల మంది మరణానికి కారకుడైన దానికి మూల కారణం హిట్లరే. హిట్లర్ వల్లనే రెండో ప్రపంచ యుద్ధం అనేది 1939 నుండి 45 వరకు జరిగింది. అట్లాంటి హిట్లర్తోని పోల్చుకొని హిట్లర్ నా స్ఫూర్తి అని చెప్పి పబ్లిక్గా స్టేట్మెంట్ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈరోజు దేశ ప్రజలందరూ కూడా సిగ్గుపడే పరిస్థితికి వచ్చింది. ఈరోజు హిట్లర్కి జర్మనీలోనే ఎక్కడ కూడా విగ్రహం ఉన్నటువంటి పరిస్థితి లేదు. ప్రపంచంలో అందరూ కూడా అసహించుకునేటువంటి వ్యక్తి ఎవడన్నా ఉండంటే అది అడాల్ఫ్ హిట్లరే. ఎందుకంటే ప్రపంచానికే ముప్పు తెచ్చిండు అడాల్ఫ్ హిట్లర్ అని. సుమారు 7-8 కోట్ల మంది ప్రజల చావుకి ప్రత్యక్ష కారకుడైండు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు మీకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ సోషల్ మీడియాలో. గతంలో కేసీఆర్ చేసినటువంటి కామెంటు, నేను కూడా హిట్లర్ లాగానే వ్యవహరిస్తా, అవసరం అనుకుంటే హిట్లర్ కంటే ఇంకా పైన వాడని ఉంటే దాన్ని మించి అట్లనే వ్యవహరిస్తా అనేటువంటి ఒక చిన్న వీడియో క్లిప్ను వైరల్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు వైరల్ చేస్తున్నటువంటి ఆ క్లిప్పు, దానికి ముందు కేసీఆర్ గారు మాట్లాడింది, తర్వాత కేసీఆర్ గారు మాట్లాడింది మొత్తం కూడా కత్తిరించి వాళ్ళకి కావాల్సిన, వాళ్ళ కంఫర్టబుల్గా దాన్ని ఎడిట్ చేసుకొని వాళ్ళు సర్క్యులేట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. స్పష్టంగా మేము దాన్ని మొత్తం కూడా ఏ సందర్భంలో కేసీఆర్ గారు దాన్ని ముందేం మాట్లాడారు, దాని తర్వాత ఏం మాట్లాడారో మేము కూడా కౌంటర్ ఇస్తాం. ఈరోజు వాళ్ళు ఏంటంటే, ఈరోజు అవగాహన రాహిత్యంతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటని కవర్ చేయలేక ఇట్లాంటి పాత వీడియోలను తీసుకొచ్చి దాన్ని కట్టింగులు, ఎడిటింగులు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నానా తంటాలు పడుతూ ఉన్నది. కేసీఆర్ గారు మాట్లాడినటువంటి సందర్భము, ఆ రోజు దానికి ముందు మాట్లాడింది, వెనుక మాట్లాడింది మొత్తం చూస్తే అసలు కేసీఆర్ గారు ఏం మాట్లాడారో తెలుస్తుంది. ఈరోజు స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మాత్రం స్పష్టంగా హిట్లర్ ఇస్ మై ఇన్స్పిరేషన్, హిట్లర్ ఐడియాలజీని రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నా అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. అక్రమ నిర్మాణాలపైన బీఆర్ఎస్ వెర్షన్ ఏంటి చెప్పాలి, ఓపెన్గా మాట్లాడాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తాను. అక్రమ నిర్మాణాలు అంటే ఇప్పుడు నువ్వు రూల్ బుక్ తీసుకొస్తున్నావు, 30-40 ఏళ్ల క్రితం కట్టినటువంటి నిర్మాణాలు పేద ప్రజలు ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని వాళ్ళ తాలిబొట్లు వాళ్ళు గిరిబెట్టి వాళ్ళు కట్టుకున్నటువంటి నిర్మాణాలను కూడా రూల్ బుక్ని తీసుకొని ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి మీకు మీరే నిర్ణయించుకొని
హైకోర్టు ఆదేశాలను కూడా మీరు బేఖాతరు చేసి ఈరోజు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని ఎన్ని మొట్టికాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హైడ్రాకి హైకోర్టు వేసినా కూడా మా ఇష్టానుసారంగా హిట్లర్ పోకడలతోని మేము ముంగడికి పోతాము అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. దాన్ని స్పష్టంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ విధంగా కాదు, ప్రజల ఏ విధంగా ఏ సందర్భంలో ఎట్లా జరిగింది అనేది ఒక డిఫరెంట్ దెర్ విల్ బి మైక్రో మేనేజ్మెంట్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఏ వర్గం ప్రజలు నిజంగా నష్టపోతూ ఉన్నారు, దీని వెనుక ఉన్న నేపథ్యం ఏంది, ఇవన్నీ కూడా స్టడీ చేయాల్సినటువంటి ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. కోర్టుల కంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కాదు కదా, కోర్టులే చెప్తా ఉన్నాయి దిస్ ఈజ్ నాట్ ద వే యూ హ్యావ్ టు ప్రొసీడ్ అని చెప్పి. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఇప్పుడు మీరు ట్వీట్ చేసిన, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసెస్ అవుతా ఉన్నాయి, జైలుకు పోతున్న పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెయిల్ పైన బయటకు వస్తున్న సిచ్యువేషన్, ఈ విషయంలో కూడా కేసెస్ నమోదయ్యే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న మాటలను యాజిటీస్గా కాకుండా పక్కన రేవంత్ రెడ్డి ఫోటోను, హిట్లర్ ఆ నాజిజం బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా, తర్వాత డ్రెస్సు హిట్లర్ డ్రెస్సు, హిట్లర్ మీసాలు అట్లా పెట్టి వైరల్ చేస్తారు. కేసెస్ అయ్యే అవకాశం ఉంది. దీనిపైన మీరు ఫర్దర్ ఏం చేయబోతా ఉన్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా చెప్పుకున్నారు, నేను హిట్లర్ వారసత్వాన్ని ముంగడికి తీసుకుపోతున్నా అని చెప్పి. ఎగ్జాక్ట్లీ ఆయనే చెప్పుకున్నారు. ఇప్పుడు మేము చెప్తున్నటువంటి మాట కాదు, ఆయన చెప్పినదే సోషల్ మీడియాలో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నది. ఇప్పుడు టెర్రరిజాన్ని అదుపు చేయడానికి తెచ్చినటువంటి యూఏపీఏ లాంటి చట్టాలు కూడా, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ లాంటి చట్టాలని కూడా సామాన్యులను అదుపు చేయడానికి లేదా మీడియా ఏజెన్సీలను లేదా సోషల్ మీడియాను అదుపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగిస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వం అంటే ఎగ్జాక్ట్లీ మేము చెప్పేది ఏంటంటే, హిట్లర్ ఏ విధంగా అయితే అప్పుడున్న చట్టాలను అమలు చేసినాడో అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా దీని మీద కూడా మేము భయపడే పరిస్థితి లేదు. ఇట్లాంటి కేసులు మా మీద పెట్టి మా మనోధైర్యాన్ని దెబ్బతీసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా చెప్పుకున్నారు, నేను హిట్లర్ వారసత్వాన్ని ముంగడికి తీసుకుపోతున్నా అని చెప్పి. ఎగ్జాక్ట్లీ ఆయనే చెప్పుకున్నారు. ఇప్పుడు మేము చెప్తున్నటువంటి మాట కాదు, ఆయన చెప్పినదే సోషల్ మీడియాలో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నది. ఇప్పుడు టెర్రరిజాన్ని అదుపు చేయడానికి తెచ్చినటువంటి యూఏపీఏ లాంటి చట్టాలు కూడా, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ లాంటి చట్టాలని కూడా సామాన్యులను అదుపు చేయడానికి లేదా మీడియా ఏజెన్సీలను లేదా సోషల్ మీడియాను అదుపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగిస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వం అంటే ఎగ్జాక్ట్లీ మేము చెప్పేది ఏంటంటే, హిట్లర్ ఏ విధంగా అయితే అప్పుడున్న చట్టాలను అమలు చేసినాడో అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా దీని మీద కూడా మేము భయపడే పరిస్థితి లేదు. ఇట్లాంటి కేసులు మా మీద పెట్టి మా మనోధైర్యాన్ని దెబ్బతీసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటాం. హిట్లర్ అనేటువంటి వ్యక్తి అత్యంత క్రూరమైన వ్యక్తి. ఇక్కడ జర్మనీలోనే ఆయనకు మంచి పేరు లేదు, అక్కడ ఒక విగ్రహం లేదు. అట్లాంటి వ్యక్తిని ఈరోజు నాకు స్ఫూర్తి అని చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి అంటే అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో పాలన ఎట్లా ఉందనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కేసులు ఎన్నైనా ఎట్లా ఇబ్బంది పెట్టినా ఫర్దర్గా దానిపైన పోరాడుతూనే ఉంటామనేటువంటిది మాజీ కార్పొరేషన్ చైర్మన్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వీడియో జర్నలిస్ట్ వినతో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.